ఓం శ్రీ గురుభ్యో నమః. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జాతకం ఎలా ఉంది అని చాలామంది అడుగుతున్నారు కాబట్టి ఈరోజు మనం ఆయన చార్ట్ని విశ్లేషిద్దాం. ముఖ్యంగా శ్రీ క్రోధినామ సంవత్సరంలో ఆయన జాతకం ఎలా ఉంది, ఆయన రాజకీయంగా రాణిస్తారా లేదా, సినిమాల పరంగా ఎలా ఉంటుంది, ఇలాంటి అంశాలన్నింటినీ మనం ఎనాలిసిస్ చేద్దాం. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు పుట్టింది సెప్టెంబర్ 2వ తారీఖు 1971. అంటే ఆయన రాశి మకర రాశి, నక్షత్రం వచ్చేసరికి ఉత్తరాషాఢ నక్షత్రం. మరి గ్రహాల స్థితిగతులు ఆయన జన్మజాత చక్రం ఎలా ఉన్నాయో చూద్దాం. లగ్నంలో గురువు ఉన్నాడు. అంటే లగ్నం అంటే టైం మనకు తెలియదు కాబట్టి లగ్నాన్ని మనం లెక్కలో పెట్టుకోవద్దు. గురువు వృశ్చిక రాశిలో ఉన్నాడని అనుకుందాం. తర్వాత మకర రాశిలో కుజుడు చంద్రుడు కలిపి ఒక చంద్రమంగళ యోగాన్ని ఇచ్చాడు. అలాగే వాటితో పాటు రాహువు కూడా ఉండటం అనేది ఒక విశేషం అని చెప్పుకోవచ్చు. ఈ 3 గ్రహాలు కలిపి మకర రాశిలో ఉన్నాయి. అలాగే మరో 3 గ్రహాలు అంటే బుధుడు, రవి, శుక్రుడు, ఈ 3 గ్రహాలు సింహరాశిలో ఉన్నాయి. బుధుడు కొంత వక్రించే ఉన్నాడు. అంటే ఎడ్యుకేషన్ పరంగా బుధుడు వక్రించి కేతువుతో కనెక్ట్ అవ్వడం వల్ల ఎడ్యుకేషన్ లైన్ పరంగా ఏమవుతుందంటే డిస్టర్బ్ అయినట్టు కనిపిస్తుంది మనకి. తర్వాత ఏంటంటే కానీ జ్ఞానాన్ని ఇచ్చే ఎడ్యుకేషన్ ఉంది ఆయన లైఫ్లో. అంటే కేతువుతో కలిసి బుధుడు కనెక్ట్ అయి ఉండటం వల్ల ఆ జ్ఞాన సముపార్జన, అంటే టెక్నిక్గా మన చదువులు కొలమానంగా తీసుకున్న చదువులు అయితే ఉండవు, కానీ జ్ఞాన సముపార్జన పనికి వచ్చే నాలెడ్జ్ అయితే అద్భుతంగా ఉందని చెప్పుకోవచ్చు. అలాగే గురువు కుజుడి సొంత స్థానం అయిన వృశ్చిక రాశిలో ఉండటం వల్ల కొంత అగ్రెసివ్నెస్ ఆయనకి ఉంటుంది. అది మనకు స్వతహాగా తెలిసిందే. అంటే గురువు ఈ రాశిలో ఉండటం, వృశ్చిక రాశిలో ఉండటం వల్ల కుజుడి లక్షణాలు ఎప్పుడైతే ఆ జీవుడికి ఉంటాయి, ఇది భృగునంది నాడి ప్రకారం నేను చెప్పే ఫలితం అనమాట. ఇంకొకటి ఏంటంటే ఏ వ్యక్తి అయినా సినిమా రంగంలో రాణించాలంటే అది శనికి శుక్ర రాశులతో కానీ, శుక్రుడితో కానీ, రాహుతో కానీ కనెక్షన్ ఉండాలి. మరి ఆయన జాతకం ఉందో లేదో చూద్దాం. ఆయన జన్మజాత చక్రంలో శని వృషభ రాశిలో ఉన్నాడు. వృషభ రాశి ఎవరిది? శుక్రుడి స్వస్థానం కాబట్టి శుక్రుడితో కనెక్షన్ ఉన్నట్టుగా చెప్పుకోవచ్చు. అలాగే శని 159 కాంబినేషన్లో రాహుతో కనెక్ట్ అయి ఉంది, ప్లస్ చంద్రుడితో కూడా కనెక్ట్ అయి ఉంది, కళలకారక చంద్రుడితో కూడా కనెక్ట్ అయింది. అందుకని 100% ఆయనకి ఖచ్చితంగా సినిమా లైఫ్ అనేది జాతకంలోనే కనిపిస్తుంది. అలాగే కానీ రాజకీయంగా రాణించాలంటే శనికి రవితో కనెక్షన్ కానీ, రవి రాశులతో కానీ ఉండాలి. కానీ ఆయన జాతకంలో అది పాక్షికంగానే ఉంది. అంటే రాజకీయంగా రాణించరా అంటే స్వతహాగా ఆయన సొంతంగా చేసుకునే ప్రయత్నాలన్నీ విఫలమవుతూ ఉంటాయి. వేరే పార్టీలతో కానీ, వేరే వ్యక్తులతో కానీ కలిసి ముందుకెళ్తే ఆయన ఎప్పుడు సక్సెస్ అవుతూ ఉంటారు. అదే జాతకంలో చూపిస్తుంది. పూర్తి స్థాయి రాజకీయ యోగం ఆయనకి లేదు. ఎక్కువ సినిమా రంగంతోనే కనెక్ట్ అయ్యి ఆయన జాతకం అయితే కనిపిస్తుంది. అలాగే కేతువేమో కర్కాటక రాశిలో ఉన్నాడు. జాతకంలో మొత్తం 9 గ్రహాలు 5 రాశుల్లో ఉన్నాయి. అంటే 9 గ్రహాలు 5 రాశుల్లో ఉంటే దీన్ని ఏమంటారంటే పంచానన యోగం అంటారు. ఇలాంటి జాతకం ఉన్న వ్యక్తులు ఏంటంటే వాళ్ళకి ఏది లోటు ఉండదు, లైఫ్ లాంగ్ దేనికి లోటు ఉండదని చెప్పుకోవచ్చు. ఇది ఓవరాల్గా ఆయన జాతకం. అయితే దశలు అంతర్దశల పరంగా ఏం జరుగుతుందో చూద్దాం. ప్రస్తుతం మకర రాశి వాళ్ళకి ఏలినాటి శని నడుస్తుంది కాబట్టి ఏలినాటి శని ఇంకా దాదాపు 1 year పాటు ఆయన జాతకంలో ఉంది. 1 year తర్వాత ఆయన వెళ్ళిపోతూ కూడా ఏలినాటి శని ఆయనకి మేలు చేసే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. ఇక ఆయన నక్షత్రం కూడా రవి నక్షత్రమే కాబట్టి, ఉత్తరాషాఢ రవి నక్షత్రం కాబట్టి కొంతలో కొంత ఏంటంటే ఇక్కడ రాజకీయంగా రాణించడానికి హెల్ప్ అవుతుంది రవి నక్షత్రంగా చెప్పొచ్చు. ఎందుకంటే రవి నక్షత్రంలో సాటర్న్ కూడా కనెక్ట్ అయి ఉన్నాడు కాబట్టి, వృషభంలో ఉన్న శనికి రవి నక్షత్రంతో కనెక్ట్ అయ్యి 159 కాంబినేషన్లో ఉంది కాబట్టి కొంత రాజకీయంగా ఇది యోగం వచ్చింది ఆయనకి. అలాగే ఆ తర్వాత చంద్రమహాదశ 73 నుంచి 83 వరకు చంద్రమహాదశ నడిచింది. 83 నుంచి 90 వరకు కూడా ఆయన లైఫ్లో కీలకమైన దశ ఏదైనా ఉందంటే అదే. ఎందుకంటే కుజ మహర్దశ, కుజుడు ఉచ్చులో ఉన్నాడు, చంద్రమంగళ యోగంలో ఉన్నాడు. ఆయన సినిమా రంగానికి తీసుకొచ్చింది కూడా ఈ కుజ మహర్దశగా అని చెప్పొచ్చు. ముఖ్యంగా మాస్ హీరోగా ఆయన డెవలప్ అవడానికి కారణం కూడా ఈ కుజ మహర్దశ అని చెప్పొచ్చు. ఆ తర్వాత రాహుదశ 19 నుంచి 2008 వరకు కూడా రాహుదశ ఉంది. అంటే రాహువు కూడా సినిమా రంగానికి కారకుడు రాహువే కాబట్టి ఆ ఎలివేషన్స్ అన్ని, సినిమా రంగ ఎలివేషన్స్ అన్ని మాస్ హీరోగా ఆయన వెలిగిపోవడానికి కారణం కూడా ఈ రాహుదశ అని చెప్పొచ్చు. 2008 నుంచి 2024 అంటే ఇప్పటి వరకు కూడా ఆయనకి గురు మహర్దశ నడుస్తుంది. ఇక్కడ తర్వాత నుంచి 2024 నుంచి 2043 వరకు కూడా దాదాపు 19 సంవత్సరాల శని మహర్దశ ఆయనకి జరగబోతుంది. అంటే ఏలినాటి శని ప్లస్ శని మహర్దశ ఈ 2 ఉన్నాయి ఆయనకి. అంటే శని మహర్దశ అంటే శని కీడు చేస్తారు అనుకుంటారు, కానీ అది చాలా అవాస్తవం. ఎందుకంటే
శని ఎవరికి యోగిస్తాడంటే శుక్రస్థానాల్లో శని ఉన్నప్పుడు యోగిస్తాడు ముఖ్యంగా. అలాగే శని నక్షత్రాల్లో పుట్టిన వాళ్ళకి యోగిస్తాడు. శని ఉన్న ప్లేసు లగ్నం నుంచి 6వ ప్లేస్లో 3, 6, 11లో పనిచేసే ఉన్న వాళ్ళకి కూడా యోగిస్తాడు. ఇక్కడ చూసుకుంటే శని ఎక్కడున్నాడు? శుక్ర రాశుల్లో ఉన్నాడు. అంటే వృషభ రాశిలో శని ఉండటం వల్ల ఆయనకి యోగిస్తాడని చెప్పాలి. కంపల్సరీగా శని యోగించే దశే. కాబట్టి శని మహర్దశ వచ్చిందని మనం అధైర్యపడాల్సిన అవసరం అయితే ఆయన లేదు. ఇంకొకటి ఈ క్రోధినామ సంవత్సరంలో ఆయన ఏంటంటే ముఖ్యంగా శత్రువుల పట్ల ఆయన చాలా జాగ్రత్తలు వహించాల్సి ఉంటుంది. ఎందుకంటే ఆయనకి శత్రువులు హాని తలపెట్టే అవకాశాలు ఈ క్రోధినామ సంవత్సరంలో ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇంకొకటి ఏంటంటే గోచార రీత్యా కూడా ఆయనకి గురు గోచారం అనేది గురువు సువర్ణమూర్తిగా పంచమ స్థానంలో ఉన్నాడు. కాబట్టి రేపు మే 1 తర్వాత ఆయనకి గురు గోచారం అనేది అద్భుతంగా యోగించే అవకాశం ఉంది. మే 13 ఎన్నికలు కాబట్టి గురువు రేపు అక్కడ శని మీదకి జాతకంలోని శని మీదకి గురు గోచారం జరగబోతుంది. కాబట్టి పరాశర పద్ధతి రీత్యా కూడా గురువు సువర్ణమూర్తిగా ఉన్నాడు. అది కూడా ఆయనకి యోగించే అంశంగా చెప్పొచ్చు. అలాగే శని కూడా సంవత్సరం అంతా 2వ స్థానంలో ఉండి సువర్ణమూర్తిగానే శని గోచారం అనేది ఉంది. కాబట్టి అక్కడ పరంగా ఇబ్బంది లేదు. అలాగే రాహుకేతులు సంవత్సరం మొదటి నుంచి సంవత్సరం చివరి వరకు కూడా తృతీయ భాగ్యస్థానాల్లో రాహుకేతులు ఉన్నారు. ఈ 4 గ్రహాలు యోగిస్తే ఏ మనిషి జీవితంలో అయినా సరే ఒక అద్భుతంగా రాణించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ప్రస్తుతం ఆయన రాజకీయ రంగంలో ఉన్నారు కాబట్టి ఈ సంవత్సరం క్రోధినామ సంవత్సరం కూడా ఆయనకు అద్భుతంగా యోగించే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే భృగునంది నాడీ ప్రకారం చెప్పాలంటే ఆయన జాతకంలో గోచార శని కుంభరాశిలో ఉంది. ఈ శాటర్న్ ముఖ్యంగా ఏంటంటే ఈ శాటర్న్ 1 year తర్వాత ఆటోమేటిక్గా మనకి మీనరాశికి వెళ్ళిపోతాడు. కాబట్టి ఏలినాటి శని వెళ్ళిపోయినట్టే. చివరి శని వెళ్ళిపోతూ కూడా మేలు చేసే అవకాశాలు మెండుగా ఉన్నాయి. అలాగే గురువు మేషరాశిలో ఉన్న గురువు 1వ తారీఖు తర్వాత జాతక శని మీదకి వస్తాడు. కాబట్టి అద్భుతమైన ఎలివేషన్స్ ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి మే 13న జరిగే ఎన్నికల్లో ఆయన స్థాపించిన పార్టీకి మంచి పేరు ప్రఖ్యాతులు రావడం, ఎక్కువ స్థానాలు ఆయన పార్టీ జనసేన పార్టీ కైవసం చేసుకోవడం అనేది క్లియర్గా కనిపిస్తుంది. అలాగే ఈయనకి రేపు గవర్నమెంట్లో కూడా అద్భుతమైన పదవులు లభించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎప్పుడు రాజకీయాల్లో ఉండాలన్నా కానీ ఏదో ఒక పార్టీతో పొత్తుతో ముందుకు వెళ్ళటం అనేది ఆయనకి కలిసి వస్తుంది. అంతే తప్ప ఒంటరిగా వెళితే మాత్రం ఎప్పటికైనా ఆయనకి ఇబ్బందులు తప్పదు. రానున్న రోజుల్లో చెప్పలేం, కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే మాత్రం ఆయన వేరే వాళ్ళతో కలిసి వెళ్ళటం అనేది ఉత్తమంగా కనిపిస్తుంది. కాబట్టి జాతకం చూసుకుంటే ఈ క్రోధినామ సంవత్సరం ఆయనకు అనుకూలంగానే ఉంది. చంద్రబాబు నాయుడు గారితో పొత్తు వల్ల కూడా జనసేన పార్టీకి ఎక్కువ స్థానాలు లభించే అవకాశం ఉంది. ఇదే ఆయన జాతకం. థ్యాంక్ యూ.